మన జీవితంలో కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో కొన్ని అలవాట్లు, కొన్ని విషయాలు మనకి అస్సలు నచ్చవు. చాలా బాధ పెడతాయి, ఇబ్బంది పెడతాయి. మనం ఎంత మార్చాలి అని ప్రయత్నించినా వాళ్ళు మారరు. అలా అని వాళ్ళతో ఉన్న బంధాన్ని వదులుకోలేము. కొంచెం ఎక్కువ తక్కువ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి రిలేషన్షిప్స్ ఉండే ఉంటాయి. సో ఇబ్బందులు ఉన్నా రిలేషన్షిప్ని కొనసాగించాలి అని అనుకున్నప్పుడు జీవితాంతం బాధపడుతూ బ్రతకాలా అంటే లేదు. వాళ్ళ వల్ల మనకొచ్చే బాధని కొంచెం తగ్గించుకుని వాళ్ళని సపోర్ట్ చేయడం నేర్చుకోవచ్చు. దానికి కొన్ని సాధనాలు కావాలి. ఇది నేను తెలుసుకుంది డ్రామా ఫ్రీ అనే బుక్ నుంచి. డ్రామా ఫ్రీ అన్హెల్దీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి చెప్పే ఈ బుక్ చదువుతుంటే కళ్ళు తెరిపించే వాక్యాలు కొన్ని, మనసుకి టచ్ అయ్యే వాక్యాలు కొన్ని, ఇది నేను ఫేస్ చేశాను కదా అనిపించేవి కొన్ని, ఎంత కరెక్టో కదా అనిపించేవి కొన్ని, పాత నమ్మకాల్ని తుడిచివేసేవి కొన్ని, అర్జెంటుగా మీకు షేర్ చేయాలి అనిపించేవి కొన్ని. కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నానేమో తెలియదు, కానీ అందరూ ఈ బుక్ చదివితే ఎంత బాగుంటుందో అనిపించింది. ఈ బుక్లో మారని మనుషులతో రిలేషన్షిప్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఒక చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలతో పాటు ఆ సాధనాలు ఏంటి అనేది కూడా చూసేద్దాం. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. రిలేషన్షిప్స్ విషయంలో చాలా హెల్ప్ఫుల్ వీడియో. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఎలాంటి ఫ్యామిలీలో పుట్టాలి అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదు. కానీ మనం పెద్దయిన తర్వాత మన లైఫ్లో ఎవరు ఉండాలి అనేది కంప్లీట్గా మన చాయిస్ అవ్వాలి. ఎవరితో మనం రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి, ఎవరితో వదిలేయాలి అనే డెసిషన్ మనం తీసుకోవాలి. అన్హెల్దీ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలి అని ఎవరు మనల్ని ఫోర్స్ చేయలేరు. ఆల్ అడల్ట్ రిలేషన్షిప్స్ ఆర్ ఏ చాయిస్. అండ్ ఈ చాప్టర్లో కూడా ఆథర్ ఈ అన్హెల్దీ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలి అనే డెసిషన్ మనకి మనం తీసుకుంటే అప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఆవిడ చెప్తుంది. కానీ అన్హెల్దీ రిలేషన్షిప్లో ఎలాగైనా సరే మనం కంటిన్యూ అవ్వాలి అని ఆవిడ చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్హెల్దీ రిలేషన్షిప్ ఎండ్ చేయాలంటే ఏం చేయాలి అనేది వేరే చాప్టర్లో డీటెయిల్గా చెప్పారనమాట. సో మీకు మీరుగా ఒక రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉన్నా సరే కంటిన్యూ అవ్వాలి అనుకుంటుంటే ఎలా డీల్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మన ఇబ్బందులు ఉన్నా సరే ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు ఒకే టైంలో నిజమయ్యే రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అవేంటంటే, మనం ఫ్యామిలీని చాలా ప్రేమించవచ్చు, బట్ అదే సమయంలో మన మనసుకి లోతైన గాయాలు కూడా కలగచ్చు. యూ కెన్ లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో హ్యావ్ డీప్ వూండ్స్ డ్యూ టు దోస్ రిలేషన్షిప్స్. నెక్స్ట్, ఈ బుక్లో ఆథర్ చాలాసార్లు రిపీట్ చేసి ముత్తుకుని చెప్పే విషయం ఏంటి అంటే, మనం మనుషుల్ని మార్చలేము. మనుషులు మారతారని ఎదురు చూస్తూ కూర్చోవడం వేస్ట్. మనల్ని మనం మార్చుకోవడం మాత్రమే మన కంట్రోల్లో ఉంది. మేబీ 1-2 సార్లు చెప్పి చూస్తాము, అయినా మారకపోతే ఏంటి ఇలా బిహేవ్ చేస్తారు, మారరేంటి, ఎలా అయినా మార్చాలి, ఎలా మార్చాలి అని గించుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఒక వీధిలో మనం ఉంటాము, మనకి ఆపోజిట్లో ఇంకొకరు ఉంటారు. మనం మన చెత్త క్లియర్ చేసుకుని మన వాకిలి నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకోగలం, కానీ అవతలి వాళ్ళని వాళ్ళ చెత్త క్లియర్ చేసుకునేలా, ఊడ్చుకునేలా, నీట్గా పెట్టుకునేలాగా చేయలేము. వీధిలో అవతల పక్క మన కంట్రోల్లో ఎలా ఉండదో రిలేషన్షిప్స్లో కూడా అంతే. మనుషులు పిల్లలు ఆడుకునే లెగోస్ లాగా కాదు, మనకి నచ్చినట్టు మలచుకుని తయారు చేసుకోవడానికి. వాళ్ళు ఎలా ఉండాలి అని మనం డిసైడ్ చేయలేము. వాళ్ళు ఇంతే అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడం అంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా అలౌ చేయడమే, మనకి నచ్చినా నచ్చకపోయినా. దీని అర్థం నేనేమి చేయలేను అని కంప్లీట్గా చేతులు ఎత్తేయడం కాదు. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా నీ ప్రశాంతతని కాపాడుకోవచ్చు. యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ మన లైఫ్కి ప్రశాంతతని ఇచ్చేది అదే. ఏం చేసినా ఎంత చెప్పినా మారని మనుషులతో కలిసి బ్రతకాలి అంటే మన పార్ట్ మనం ఏం చేయగలం అనే దాని మీద మాత్రమే మనకి అధికారం ఉంటుందని తెలుసుకోవాలి. ఇతరులు మారినప్పుడు వాళ్ళు చేసే పనులకి మన రియాక్షన్ని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు, మీలో పని చేసుకుంటూ లేదా పని అయిపోయాక మంచి కథలు వింటూ రిలాక్స్ అవడం ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కుకు FM యాప్లో ఫిక్షన్ ఆడియో బుక్స్ మంచి సొల్యూషన్. మంచి థ్రిల్లింగ్ స్టోరీస్, లవ్ స్టోరీస్, హారర్ స్టోరీస్, తెనాలి రామలింగుడు లాంటి కథలు, ఇలా మంచి కలెక్షన్ ఉంది.
ఇన్స్టెంట్ అల్లుడు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఆస్తి కోసం ప్రేమించిన వాడిని కాదని ఒక డెలివరీ బాయ్ని పెళ్లి చేసుకున్న అనూష తర్వాత తన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేదే ఈ ఇంట్రెస్టింగ్ కథ. కుకు ఎఫ్ఎంలో ప్రతి నెల 20కి పైగా ఆడియో బుక్స్ రీజనల్ లాంగ్వేజెస్లో యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాప్లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. దానిలో భాగంగా ప్రీమియం ఆడియో కంటెంట్ యాడ్స్ లేకుండా 7 days ఫ్రీగా వినొచ్చు. సబ్స్క్రిప్షన్ వద్దు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకి నచ్చింది వినండి. కుకు ఎఫ్ఎంతో మీ ఎక్స్పీరియన్స్ని బెటర్ చేయడానికి మీ విలువైన ఫీడ్బ్యాక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్లో తెలియచేయండి. నెక్స్ట్, మనుషుల్ని తిట్టి అవమానించడం వల్ల వాళ్ళు మారిపోరు. ఒక రీసెర్చ్లో పాజిటివ్గా చెప్పి మార్చడం కాకుండా తిట్టి బాధ పెట్టి అవమానించడం ద్వారా పిల్లలు ఇంకా అగ్రెసివ్గా మారారు అని తెలుసుకున్నారు. పిల్లలైనా పెద్దలైనా తిట్టి అవమానించడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం తగ్గుతుంది. దానివల్ల వాళ్ళ చేత ఇంకా మనకి నచ్చని ప్రవర్తన పనులు చేసేలా చేసినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చాలా లావుగా ఉన్నావు అని ఇతరులతో అనిపించుకున్న వాళ్ళే ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యారంట. కొన్నిసార్లు కొంతమంది మారచ్చు, మారకపోవచ్చు, కానీ మనం అది డిసైడ్ చేయడం చాలా కష్టం. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళ బేసిక్ నేచర్ ఏంటి, వాళ్ళు ఏమి అడ్డంకులు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో వాళ్ళు చెప్పుకునే ఇంటర్నల్ స్టోరీస్ ఏంటి, వాళ్ళని మారకుండా చేసే ఆలోచనలు ఏంటి, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. జనరల్గా తిట్టి అవమానిస్తే మనుషులు మారతారని అనుకుంటాము. మనకు తెలియకుండా అలాంటి రియాక్షనే వచ్చేస్తుంది మన నుంచి. కానీ అవమానించడం, తిట్టడం ఏ విధంగానూ మంచి పద్ధతి కాదు. అలానే ఒకరి కోసం అని ఒకరు బలవంతంగా మారినా ఎక్కువ రోజులు దాన్ని హ్యాండిల్ చేయలేరు, లాంగ్ రన్ కొనసాగించలేరు. యాక్చువల్గా అవతల వాళ్ళ జీవితం పాడైపోతుంది అన్నప్పుడు మనం వాళ్ళని మార్చాలి అనే ప్రయత్నం చేయకుండా ఉండలేం అని మీకు అనిపించవచ్చు. ఈవెన్ నాకు కూడా అనిపించింది. బట్ దీని గురించి డీప్గా ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, మనం ఎంత ట్రై చేసినా వీళ్ళు మారాలి మారకపోతే ఎలా అని ఎంత వర్రీ అయినా, ఎలా మార్చాలి అని ఎంత గింజుకున్నా అవతల వాళ్ళు మారడం అనేది పూర్తిగా మన కంట్రోల్లో లేదు అనిపించింది. అలా గనక ఉంటే అందరి జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్, మహానటి సావిత్రి గారిని తీసుకుంటే, ఆవిడ ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని మానాలని ఎంతమంది స్ట్రాంగ్గా కోరుకుని ఉంటారు. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది గట్టిగా ప్రయత్నించుంటారు మాన్పించాలని. బట్ అది జరగలేదు కదా. ఈవెన్ మనం కూడా మన పిల్లల్లో ఉండే కొన్ని క్వాలిటీస్ మార్చాలని చాలా ట్రై చేస్తూ ఉంటాము. మేబీ కొన్ని వర్కౌట్ అవ్వచ్చు, కొన్ని అయితే మార్చలేకపోతాం కూడా. ఎంత బలంగా కోరుకున్నా కొన్ని మార్చడం అనేది మన కంట్రోల్లో లేదు. అయినా మనం ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు ఆ చేదుని కొంచెం ఎలా తగ్గించుకోవచ్చు, ఇంకా ఆ రిలేషన్షిప్లో ఉండే బాధల్ని ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అయ్యే సాధనాలు ఏంటి, అవతల వాళ్ళు మారినప్పుడు మనం ఏం మార్చుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్, ఇతరుల్ని మార్చలేనప్పుడు మనం కొన్ని హద్దులు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్ హెల్త్ పాడవుతున్న ఫుడ్ జాగ్రత్తగా తీసుకోవట్లేదు అనుకోండి. వీక్ డేస్ ఇంట్లో హెల్దీగా తిందాం, కావాలంటే వీకెండ్స్లో ఒక పూట బయట నుంచి నీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పచ్చు. అలానే నువ్వు నైట్ ఏం తిన్నా పర్లేదు, కానీ 7 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి అని చెప్పచ్చు. ఫోన్ యూసేజ్ గురించి అయితే, రోజంతా ఫోన్ ఎలా అయినా యూజ్ చేయి, డైనింగ్ టేబుల్ మీద లంచ్ డిన్నర్ చేసేటప్పుడు మాత్రం ఫోన్ చూడొద్దు అని చెప్పచ్చు. అంతేకాని ఈరోజు ఈ కూర నువ్వు తినాల్సిందే అని ఫోర్స్ చేయడం, ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటావు అని లెక్చర్ ఇస్తూ కూర్చోవడం, నీ బిహేవియర్ మార్చుకో అని పిచ్చి పిచ్చిగా తిట్టడం కరెక్ట్ కాదు. నెక్స్ట్, వాళ్ళ సామర్థ్యం మీద ఉన్న నమ్మకాన్ని మనం కొంచెం చేంజ్ చేసుకోవాలేమో ఆలోచించాలి. వాళ్ళ సామర్థ్యం ఇంతే అని సరిపెట్టుకోవడం, పాత అలవాట్లు మార్చుకోవడం అంత ఈజీ కాదులే, లేదా తను అంతకంటే అర్థం చేసుకోలేదులే అని అనుకోవడం. నెక్స్ట్, మన ఎక్స్పెక్టేషన్స్ మార్చుకోవడం. ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అదేంటంటే, మనం ఇతరుల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఓకే, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి అంటే, ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి ఉండాలి, కానీ అతను ఏ పాత్ర పోషిస్తున్నాడు అనే దాన్ని బట్టి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఉంటే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? ఒక తండ్రి అంటే పిల్లలకి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి అని అనుకుంటాం. కానీ అక్కడ ఆ పర్సన్ కనుక ఏ తాగుబోతో లేకపోతే బాధ్యత లేకుండా తిరిగేవాడు అనుకోండి, అలాంటి మంచి ఫాదర్ లక్షణాలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అలానే తల్లి అంటే జనరల్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? పిల్లలకి కావాల్సినవన్నీ చూసుకోవాలి, అన్ని టైంకి అరేంజ్ చేయాలి, కొంచెం తను సాక్రిఫైస్ చేసైనా సరే పిల్లలు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి అనేది జనరల్ ఎక్స్పెక్టేషన్. కానీ అక్కడ ఉన్న పర్సన్కి కనుక టైం మేనేజ్ చేసుకునే తెలివితేటలు లేవు, అండ్ తన ఎమోషన్స్ని తనే మేనేజ్ చేసుకోలేకపోతుంది, ఆ కెపాసిటీ లేదు అన్నప్పుడు ఆ పర్సన్ నుంచి మనం అలా ఎక్స్పెక్ట్ చేయలేం కదా.
అలాంటప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం చేంజ్ చేసుకుని మనం తనకి ఏమైనా హెల్ప్ చేయగలమా, తన మీద డిపెండెన్సీ ఏమైనా తగ్గించుకోగలమా అని ఇలా ఆలోచించుకోవడం అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కాంటెక్స్లో ఈ బుక్లో చాలాసార్లు రిపీట్ అయిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే పేరెంట్స్ అంటే మామూలు మనుషులే, జస్ట్ పిల్లల్ని కన్నా మనుషులు. పేరెంట్ అయినంత మాత్రాన వాళ్ళు ఏదో చాలా బాధ్యతగా ఉంటారు, వాళ్ళకి కోపాలు అలాంటివి ఏమి ఉండవు, ఎమోషన్స్ బాగా మేనేజ్ చేసుకుంటారు, మంచి హ్యాబిట్స్ ఉండాలి, మంచి మనీ మేనేజ్మెంట్ ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. పేరెంట్ అయ్యే ముందు వాళ్ళు అలాంటి ట్రైనింగ్ ఏం తీసుకోరు కదా. పిల్లలు పుట్టక ముందు ఎలాంటి మనుషులో, పుట్టాక పక్కన పిల్లోడు ఉంటాడు, అంతే తేడా. మనిషిగా వాళ్ళంతే. వాళ్ళేమీ మన కోసం బెటర్గా మారిపోరు, వాళ్ళకి వాళ్ళు అనుకుంటే తప్ప. సో పేరెంట్స్ అనే కాదు, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా సరే ఆ పర్సన్ యొక్క రోల్ని బట్టి కాకుండా ఆ పర్సన్ ఎలాంటి వాడు అనే దాన్ని బట్టి కనుక మనం ఎక్స్పెక్టేషన్స్ మార్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్గా నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్, కష్టమైన సంభాషణలు జరగాల్సిందే. గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఉండాలి అని ఏం జరగనట్టు సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. రిలేషన్షిప్స్ హెల్దీగా ఉండాలి అంటే హద్దులుండాలి, కష్టమైన సంభాషణలు జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెల్ప్ చేయాలనుకుంటే నేను కొంచెం రీసెర్చ్ చేసి హెల్దీ వంటలు వీలైనంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను అనడం, నేను ఒక మంచి న్యూట్రిషనిస్ట్ని పెడతాను, ఆమె చెప్పినట్టు ఫాలో అవ్వు అని క్లియర్గా మెన్షన్ చేయడం. ఎక్స్పెక్టేషన్స్ని క్లియర్గా కన్వే చేయడం. వీకెండ్స్లో ఒకసారి బయట ఫుడ్ ఆర్డర్ చేద్దాము, వీక్ డేస్ మాత్రం హెల్దీగా హోమ్ ఫుడ్డే తినాలి అని చెప్పడం. నెక్స్ట్, హద్దులు దాటినప్పుడు ఇలా చెప్పొచ్చు, వీక్ డేస్లో ఫుడ్ ఆర్డర్ చేయొద్దు అని చెప్పాను, ఈరోజు చేసావు కాబట్టి వీకెండ్ బయట ఫుడ్ వద్దు. నైట్ 7 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాం కదా, నెక్స్ట్ టైం నుంచి ఆ టైంకి ఫుడ్ రెడీగా ఉండేలాగా ప్లాన్ చేసుకో. సైలెంట్గా ఉండిపోకుండా ఇలాంటివి మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్, హెల్ప్ చేయడం మంచిదే, అతిగా హెల్ప్ చేయడం మంచిది కాదు. హెల్పింగ్ వర్సెస్ ఎనేబులింగ్ అని ఈ బుక్లో చెప్పారు. ఎనేబులింగ్కి ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు దొరకలేదు, బట్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. హెల్ప్ చేయడం వల్ల మనకి హాని జరగదు, ఎనేబులింగ్ వల్ల లాంగ్ రన్లో చాలా నష్టం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే బిహేవియర్స్ అన్నీ ఎనేబులింగ్ కింద వస్తాయి. ఇవి చేయకూడని బిహేవియర్స్. అవేంటంటే, వాళ్ళు చేసుకోగలిగిన పనే అయినా ఆ పనిని మనమే చేసి పెట్టేయడం, మనం ఇవ్వగలిగే పొజిషన్లో లేకపోయినా వాళ్ళకి డబ్బు వనరులు అందించడం, వాళ్ళ సమస్యలకి పరిష్కారం వాళ్ళని ఆలోచించనివ్వకుండా మనమే పరిష్కారం చూపించేయడం, వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో హద్దులు పెట్టుకోకపోవడం, ఇతరులు చేసే తప్పుల్ని చూసి చూడనట్టుగా క్షమించేయడం, వాళ్ళకున్న సమస్యని పూర్తిగా ఇగ్నోర్ చేయడం, వాళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొనివ్వకుండా కాపాడడం, ఇలాంటివి చేయొద్దు. నెక్స్ట్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఒక మంచి స్ట్రాటజీ. రిలేషన్షిప్లో ఉండాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉండి అలా అని వదలలేకపోతే వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళకి తక్కువ అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవచ్చు. అలా స్పేస్ తీసుకోవడానికి కొన్ని రీజన్స్ ఇలా ఉండొచ్చు. వాళ్ళతో జరిగే ఇంటరాక్షన్స్ వల్ల మీ ఎనర్జీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మీ పక్కన ఉంటే త్వరగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు, షార్ట్ టెంపర్ అయిపోతారు. మీరు పెట్టుకున్న హద్దులు వాళ్ళు దాటేస్తూ ఉంటారు. ఆ పర్సన్ పక్కనుంటే మీరు మీలా ఉండలేకపోతారు. మన ఇంట్రెస్ట్లు ప్రయారిటీస్ మార్చుకుంటే వాళ్ళు కూడా మన నుంచి కొంచెం షిఫ్ట్ అవ్వచ్చు. మీ అవసరాల మీద ఫోకస్ చేసి ఆ మనిషి నుంచి కొంచెం బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదు. అలాని పూర్తిగా ఇగ్నోర్ చేయడం కాదు, కొంచెం దూరం పెట్టడానికి, అస్సలు పట్టించుకోకుండా ఉండడానికి తేడా ఉంది. దూరం పెట్టడం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలి అని కంగారు పడకుండా టైం దొరికినప్పుడు తిరిగి కాల్ చేయొచ్చు. మీకు కంఫర్టబుల్గా లేని టాపిక్స్ పక్కన పెట్టి కంఫర్టబుల్గా ఉన్నవే మాట్లాడొచ్చు. దేనికైనా ఇన్వైట్ చేస్తే మీకు కుదరకపోతే ఇండైరెక్ట్గా చెప్పడానికి చూడకుండా డైరెక్ట్గా కుదరదు అని చెప్పచ్చు. మీ లైఫ్లో కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పచ్చు. అదే పూర్తిగా పట్టించుకోకుండా ఉండడం అంటే వాళ్ళ బాగోగులు కనుక్కోకుండా ఉండడం, పూర్తిగా మన జీవితంలోంచి తీసేయడం, వాళ్ళు మనల్ని ఏదైనా అడిగినప్పుడు డైరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా ఇండైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయడం. నెక్స్ట్, మన రోల్ని మార్చుకోవడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే, మనం ఒకప్పుడు ఒకలా ఉన్నాము అంటే ఎప్పటికీ అలానే ఉండాలి అని కాదు. ఇప్పుడు పరిస్థితిని బట్టి మీ ఫ్యామిలీలో ఫిట్ అవ్వడానికి మీ రోల్ని మీరు మార్చుకోవచ్చు. ఒకప్పుడు బాధ్యతగా ఉండే పర్సన్ అయితే ఇప్పుడు అలానే ఉండాలని లేదు. ఒకప్పుడు క్వైట్గా ఉండే పర్సన్ అయితే ఇప్పుడు అలాగే ఉండాలని లేదు. మీ మీద పడిన ముద్ర కాకుండా యాక్చువల్గా మీరేంటి, మీ ఫ్యామిలీతో మీరు మీలా ఉండడం మొదలుపెట్టండి.
దానికి కావలసినట్టు మీ పాత్రని మార్చుకోండి. అంటే ఇతరులు మీపై పెట్టుకున్న అంచనాలు లేదా పాత్రల కంటే మీ నిజమైన ఆలోచనలు, భావాలు ఇంకా కోరికలను ఎక్స్ప్రెస్ చేయండి. మీరు నిజంగా ఎవరైనా చూపించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్తో మరింత స్వచ్ఛమైన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. అలాగే మీరు కూడా సంతోషంగా మీ వ్యక్తిత్వాన్ని చూపించుకోగలుగుతారు. సో అవన్నమాట ఈ బుక్లో షేర్ చేసిన విషయాలు. ఈ బుక్ కేవలం అన్హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటేనే కాదు, డైలీ మన రిలేషన్షిప్స్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోవడానికి, రిలేషన్షిప్స్ మీద ఒక మంచి అండర్స్టాండింగ్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో కుదిరితే ఈ బుక్ చదవండి. నేనైతే ఇంకొన్ని చాప్టర్స్ ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకైతే మీ కామెంట్స్ చాలా చాలా అవసరం. మీరు షేర్ చేయగలిగిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు రిలేట్ అవ్వచ్చు, అవి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో కూడా నాకు తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ చాలామంది ఇలాంటి రిలేషన్షిప్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఇలా యూట్యూబ్లో ఇలా వీడియోస్ ఉంటాయి, సెర్చ్ చేయాలని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో కుదిరితే షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఇతరుల కోసం మీ అసలు స్వభావాన్ని మార్చుకోవద్దు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.